మనకు ఫ్లాట్ స్పేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో కూడా మనకు నార్త్ ఫేసింగ్, అక్కడ వచ్చేసి మనకు స్టేర్ కేస్ ఉంటుందన్నమాట. ఇటు వచ్చేసి మనకు లిఫ్ట్ అండ్ ఇటు వచ్చేసి మనకు 2 ఈస్ట్ ఫేసింగ్ వస్తుందన్నమాట. టోటల్ ఫ్లోర్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ మనకి ఇందులో అవైలబుల్లో ఓన్లీ 4th ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా ఓన్లీ మనకు 4th ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మంచి డోర్ అనమాట. డోర్ పరంగా కూడా చూసుకున్నట్టయితే చాలా మంచి నీట్గా ఉండే విధంగా డోర్ కూడా ఇచ్చారు. అండ్ ఈ ఫ్లాట్లో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఈ ఫ్లాట్ సైజెస్ వచ్చి 1020 SFTలో మనకి ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట. యూడిఎస్ కూడా మనకు 30 గజాలు యూడిఎస్ అయితే మనకి ఫ్లాట్కి అయితే ఇస్తున్నారు. మీరు పైన చూసుకోవచ్చండి, మన కంప్లీట్గా ఫాల్ సీలింగ్ తోటి మనకి ఫ్లాట్ అయితే ఇస్తున్నారు. బడ్జెట్ పరంగా కూడా ది బెస్ట్ బడ్జెట్లో చాలా తక్కువ ప్రైస్లో కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ 2 విండోస్ అయితే ఇస్తున్నారు. ఇటు విండోస్ కూడా చూసుకోవచ్చు. మంచి వెంటిలేషన్, మనకు డే టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మంచి వెంటిలేషన్ ఉండే విధంగా మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు కిచెన్ సెటప్ అండి. కిచెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా మంచి స్పేషియస్గా కిచెన్ కూడా ఇస్తున్నారు. మన కిచెన్ బండ కూడా మంచి మార్బుల్స్ కానీ ఇవన్నీ మనం వుడ్ వర్క్ అవన్నీ చేయించుకుంటే కూడా చాలా నీట్గా మనకు ఫ్లాట్ ఉంటుంది. కిచెన్ పక్కన వచ్చేసి ఇటువైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారనమాట. వాష్ ఏరియా కూడా చాలా నీట్గా స్పేషియస్గా ఉంటుంది. ఇటు కూడా చూసుకోవచ్చు. మంచి అపార్ట్మెంట్స్ అన్నీ మంచిగా రోడ్ కనెక్టివిటీ నుంచి కూడా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా మాత్రం ఫ్లాట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మీకు